మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాల గురించి ఆలోచించింది, ఆశపడి ఆరాటపడి ఒక ఉన్నతమైన ఉద్దేశాలతో ఈ లోకానికి మమ్మలను నీ చిత్తానుసారంగా పంపించావు. ఆ చిత్తాన్ని, ఆ సంకల్పాన్ని పండించే దిశ వైపుగా మరొక కార్యక్రమంగా నీ పాద సన్నిధికి చేరి వచ్చాం తండ్రి. చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటల్లో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేది కాక నువ్వు కోరుకున్నట్టుగా, నీవు ఆశించినట్లుగా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లో సహాయం అందించండి తండ్రి. ఈ సమయంలో ఇలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో ఈ సమయంలోనికి నడిపించిన మన కన్న తండ్రి అయిన దేవాతి దేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరొక ఆదివారంలోనికి, ఈ నెల చివరి ఆదివారంలోనికి మనం అంతా ప్రవేశించాం. గత వారం అంతా మనల్ని కాచి కాపాడి తన బలిష్టమైన రెక్కల కింద ఇప్పటి వరకు ఈ రీతిగా మనలందరినీ నడిపించి మళ్ళీ మనకంటూ ఒక అవకాశం, ఆయుష్నిచ్చి తన పాద సన్నిధికి నడిపించిన ఆ దేవాతి దేవుడి మనసును తెలుసుకునే క్రమంలో ఈరోజు కూడా ఉన్నతమైన విషయాలు ఏవైతే మనతో మాట్లాడబోతున్నాడో, మనతో ఏదైతే చెప్పాలనే ఆశ ఆలోచన కలిగి ఉన్నాడో వాటన్నిటినీ మన బ్రతుకుల్లో పండించుకునే క్రమంలో ఆ దిశ వైపుగా ముందుకు సాగే ప్రయత్నంలో మనం ముందుకు సాగాలని కోరుతూ, మరి ఈరోజు కూడా ఒక అద్భుతమైన అంశం, ఆలోచనతో కూడుకున్న అంశాన్ని నేర్చుకుందాం. అంశంగా రాసుకొనగలిగితే దేని మీద లక్ష్యం ఉంచాలి. ప్రియమైన దేవుని వారలారా, అంశం మరొకసారి, దేని మీద లక్ష్యం ఉంచాలి. ప్రియమైన దేవుని వారలారా, లోకంలో, ఈ బ్రతుకులో, ఈ జీవితంలో, మన యొక్క దైనందిన జీవితంలో, ఈ బ్రతుకులో మనం భూమి మీద మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తూ వాళ్ళ భవిష్యత్తును ఉన్నత స్థితిలో నడిపించుకోవడం కోసం, ఉన్నత స్థితిలో నిలబెట్టడం కోసం మనం మన పిల్లలతో నీవేదైతే సాధించబోతున్నావో, నీవేదైతే ఈ లోకంలో అందుకోవాలని ఆశపడుతున్నావో చదువుల్లో మన పిల్లలతో, దాని మీద లక్ష్యం ఉంచు, దాని మీద నీ గురి ఉంచు. ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు దాని మీద లక్ష్యం ఉంచు. దాని మీద లక్ష్యం ఉంచినప్పుడే మనం అనుకున్న గోల్, మనం అనుకున్న స్థితిని మనం చేరుకోగలుగుతాం. భూమి మీద మన బ్రతుకులో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద లక్ష్యం ఉంచి ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే దిశ వైపుగా మనం లక్ష్యం ఉంచుతాం. అంటే మనం చేస్తున్న పనుల్లో, మనం చేస్తున్న బ్రతుకుల్లో, మనం మాట్లాడుకునే మాటలు ఇవి. బ్రతుకుల్లో, మన జీవితంలో మాట్లాడుకునే మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద లక్ష్యం ఉంచి వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళ గమ్యాన్ని,
వాళ్ళు అనుకున్న గోల్ను, వాళ్ళు అనుకున్న ఆలోచనలను సక్సెస్ఫుల్ చేసుకొని దానిని వాళ్ళ బ్రతుకులో ఏదైతే అనుభవించాలనుకుంటుండ్రో దానిని పొందుకునే ప్రయత్నంలో లక్ష్యం ఉంచుకోగలుగుతున్నారు. లక్ష్యం ఉంచితేనే దాన్ని మనం సాధించగలుగుతాం, దాన్ని సక్సెస్ చేసుకునగలుగుతాం. ఈ పని మీద నువ్వు లక్ష్యం ఉంచు, ఈ పని మీద లక్ష్యం ఉంచట్లేదు, దాన్ని నువ్వు టార్గెట్ చేయలేకపోతున్నావు అంటే నీ మనసు, నీ ఆలోచనలు దాని మీద లక్ష్యం ఉంచట్లేదు, కాబట్టి సక్సెస్ సాధించలేకపోతున్నావు. ఇలా ఆలోచిస్తుంటాం. అలా లక్ష్యం ఉంచగలుగుతూనే మనం అనుకున్నది సాధించగలుగుతున్నాం. అలా లక్ష్యం ఉంచగలుగుతూనే అనుకున్నది మనం పొందుకొనగలుగుతాం. అది సమర్థవంతంగా ఆ పనులు కావచ్చు, మనం ఏదైతే గోల్ అనుకున్నామో అవి సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది లక్ష్యం ఉంచడం వలన. మనసులో పెట్టుకోండి ఈ మాటలు. ప్రియమైన దేవుని వారలారా, ఇది భూమి మీద మన బ్రతుకులో మనం ఈ బ్రతుకులో ఇలా ఆలోచనలు, ఇలా లక్ష్యం ఉంచితేనే, అంటే మన ఉద్దేశాలు దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి అన్నట్టుగా, ఏదైతే ఒక పని చేస్తే దాని మీద లక్ష్యం ఉంచాలి తప్ప లక్ష్యం ఉంచకపోతే చేయలేము అనే ఆలోచనలతో ఎదుటి వాళ్ళు కూడా సలహాలు ఇస్తారు. నువ్వు ఎందుకో దాని మీద లక్ష్యం ఉంచట్లేదు చూడు, మీకు అర్థమవుతుంది నా భాష అనుకుంటా, అందుకే విఫలం అవుతున్నావేమో, లక్ష్యం ఉంచు చూడు, ఆ దిశ వైపుగా నువ్వు గురిపెట్టు, ఆలోచించు అని సమాధానాన్ని మనం వింటుంటాం. అలా లక్ష్యం ఉంచినప్పుడే దాన్ని సాధించగలుగుతాం, దాన్ని సఫలీకృతం చేసుకునగలుగుతాం. ఇది భూమి మీద మన బ్రతుకుల్లో మనం చేసే ఆలోచనలు. ఒక వ్యవసాయం ఉంది, దాని మీద లక్ష్యం ఉంచకపోతే ఆ పంట చేతికి రాదు. దాన్ని మనసులో పెట్టు, ఆ పంట గురించి ఆలోచించు, ఆ పంట పరిస్థితిని ఆలోచించు. దాన్ని పట్టించుకోకపోతే అది నీకు ఫలాన్నివ్వదు, ఫలం పొందుకోలేవు. లక్ష్యం ఉంచు ఆ పని మీద. అలా లక్ష్యం ఉంచగలిగితేనే ఆ పని సక్సెస్ అవుతుంది, మాట్లాడగలుగుతాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద మనుషులు ఈ కోటి విద్యలలో ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద లక్ష్యం ఉంచారు. ఆ లక్ష్యం ఉంచి వాళ్ళ యొక్క ఆశయాలను పండించుకుంటున్న తరుణంలో, అది భూమి మీద చిన్న బ్రతుకులో, చిన్న జీవితంలో ఎటువంటి శ్రద్ధలు, ఎటువంటి శ్రద్ధాశక్తులతో లక్ష్యం ఉంచి అనుకున్నవి సక్సెస్ఫుల్గా సాధించుకోగలుగుతున్నారో మనం చూస్తున్నాం. లక్ష్యం ఉంచని వాళ్ళు, నిర్లక్ష్యం వహించిన వాళ్ళు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిర్లక్ష్యం చేసిన వాళ్ళు విఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి లక్ష్యం అనేది మనం అనుకున్నది సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. లక్ష్యం ఉంచడం వల్ల మనం అనుకున్నది సక్సెస్ సాధించుకునే అవకాశం ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. ఇది భూమి మీద మన బ్రతుకుల్లో మనం నిత్యం మన ఆలోచనలో, మన బ్రతుకుల్లో, మన పనుల్లో ఈ విధంగా ఆలోచనలు చేసుకుంటూ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ లక్ష్యం ఉంచి అదే పొందుకొనగలుగుతున్నాం. పరలోకపు తండ్రి కూడా భూమి మీద అడుగుపెట్టిన మన బ్రతుకుల్లో, మనుషులంగా ఈ భూమి మీద అడుగుపెట్టిన మన బ్రతుకుల్లో ఇవే జీవితాలు, ఇవే బ్రతుకులు, వీటి మీదనే లక్ష్యం ఉంచాలి, ఇవే లక్ష్యాలు, ఇవే జీవిత ధ్యేయాలు అనుకొని బ్రతుకుతున్న మనకు దేవుడు ఒక దాని మీద లక్ష్యం ఉంచాలి. నాన్న, మీరు ఇది కాదు మీ బ్రతుకు గురి, ఇది కాదు మీ జీవిత ధ్యేయం, ఇది చిన్న బ్రతుకుల్లో మీరు అనుకున్నవి సాధించవచ్చు లక్ష్యం ఉంచితే. కానీ అదే బ్రతుకు, ఆ బ్రతుకు కోసం, ఆ జీవితం కోసం నేను పంపించలేదు. మనిషి అన్నవాడు, పుట్టిన ప్రతివాడు భూమి మీద మనిషి ఒక దాని మీద లక్ష్యం ఉంచాలన్న సంగతి మానవ ప్రపంచం మర్చిపోయింది. మానవ సమాజం ఆలోచించలేకపోతుంది. భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి ఒక దాని మీద లక్ష్యం ఉంచాలి,
ఆ దాని మీద లక్ష్యం ఉంచగలిగితేనే వాని బ్రతుకు, వాని జీవితం బాగుంటుందన్న సంగతి దేవుడు ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా మానవ సమాజాన్ని పురికొల్పుతున్నాడో, మానవ సమాజాన్ని ఆలోచింపజేయాలని ఆశపడుతున్నాడో ప్రేమైన దేవుని వారలారా, ఆయన ఆలోచనలను ఒక్కసారి మనం చూసి ఇంకా కొన్ని వచనాలతో ముందుకెళ్దాం. పేతురు రాసిన 2వ పత్రిక అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, దయచేసి రాసుకోండి, శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పిల్లలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి ఏకువ చుక్క మీ హృదయములలో, మీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది, వెలుగిచ్చు దీపమై ఉన్నట్టున్నది, దీపమైనట్టున్నది. దాని యందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ఏది మేలయ్యా ఈ ప్రపంచంలో అంటే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? వాక్యం మీద సెలవు ఉంచాలి, వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. అండర్లైన్ చేసుకోండి అప్పట. దేని మీద లక్ష్యం ఉంచాలో తెలుసా? మన బ్రతుకుల్లో దేని మీద లక్ష్యం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఈ ప్రపంచంలో వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. ఈ వాక్యము మనల్ని మహోన్నతమైన లోకానికి తీసుకుపోయేది. ఈ వాక్యము ఒక మహోన్నతమైన జీవితంలో నేను నిలబెట్టేది. దేని మీద నీ లక్ష్యం? ఉదయం లేస్తే సాయంత్రం వరకు దేని మీద లక్ష్యం ఉంచుతున్నావు? మీ పనుల మీద, మీ ఆలోచనల మీద, మీ ఉద్దేశాల మీద, మీ ఆనందాల మీద, మీ సంతోషాల మీద లక్ష్యం ఉంచుతున్నది తప్ప దేని మీద లక్ష్యం ఉంచాలి, దేని మీద లక్ష్యం ఉంచితే మన బ్రతుకులు, మన జీవితాలు బాగుంటావు అన్న ఆలోచన లేని పరిస్థితుల్లో ఈ మానవ సమాజం వెళ్ళిపోయింది. ప్రేమన దేవుని వారలారా, మానవ సమాజానికి అవసరమైనది, అత్యంత విలువైనది, అత్యంత ప్రయోజనకరమైనది, ప్రపంచానికి మేలుకరమైనది ఉంది అని అంటే ప్రేమైన దేవుని వారలారా, దేవుని వాక్యం మీద మనుషుల బ్రతుకులో లక్ష్యం ఉంచాలి. ఎవరు ఉంచుతున్నారండి దేవుని వాక్యం మీద లక్ష్యం? ఎవరు వింటున్నారండి దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేయగలుగుతున్నారు? ఎవరండి దేవుని వాక్యం కోసము ప్రయాసపడేది? ఎవరండి దేవుని వాక్యాన్ని ప్రకటించాలని, ఎవరండి దేవుని వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుపోవాలని ఆశపడుతుంది? ఎవరండి దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినగలగాలి, దాని మీద లక్ష్యం ఉంచాలి? ఆ మాటలు ఏం చెప్తున్నాయి? మా బ్రతుకులను ఎలా కట్టుకోమని వాక్యం చెప్తుంది. ఏ విధంగా ఆ వాక్యపు వెలుగుల్లో మా బ్రతుకులను నిలబెట్టుకోవాలి, మా బ్రతుకులను సరి చేసుకోవాలని లక్ష్యం ఉంచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? వాక్యమే కదా మన జీవితాలకు 119, 105 చదవాలమ్మా మీరే. 119 తీయాలి, 105 వచనం. 119, నీ వాక్యం ఉంది చూశారు తండ్రి, నా పాదములకు దీపం, నా త్రోవకు అది వెలుగు. మనల్ని నడిపించేది, మన పాదాలకు దీపమైనది, మనల్ని నడిపించగలిగేవాడు ఆ పరలోకపు తండ్రి. నీ వాక్యము నా పాదాలకు దీపం. నీవు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా ఉండాలో నిన్ను ముందుకు తీసుకుపోయేది. ఈ బ్రతుకులో నీ ముగింపు వరకు నీ ఆలోచనలను, నీ ఉద్దేశాలను సరిచేసి ఒక మహోన్నతమైన లోకానికి అర్హత సంపాదించే దిశ వైపుగా తీసుకుపోయేది ఉందంటే, ఆ మహోన్నతమైన భాగ్యాన్ని పొందుకునే గొప్ప ఉన్నత స్థితి కలిగించేది ఉందంటే దేవుడి మాట కదా ప్రియులరా. దాని యందు లక్ష్యం ఉంచాలి. అది దేవుడు కోరుకుంటున్న మాట.
ఎవరికి ఉంది ఈరోజు చెప్పండి? చిన్న జీవితం చాలా చిన్నదండి. అసలు ఈ చిన్న జీవితంలో దేనికోసమో ఆలాట పడుతుండ్రు, దేనికోసమో ఆలోచిస్తుండ్రు మనుషులు. దేవుని వాక్యం అన్నా, దేవుని యొక్క ఉద్దేశాలన్నా పట్టవు, దేవుని యొక్క ప్రణాళికలన్నా ఆలోచించని పరిస్థితుల్లో ఈ మానవ సమాజం బ్రతుకుతుంది. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా బ్రతుకుతుంది. నిర్లక్ష్య వైఖరితో ఈరోజు నిలబడింది. దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచవలసిన ఈ యొక్క మనుషులు ఎటువంటి నిర్లక్ష్య ధోరణితో వాక్యాన్ని పెడచెవిన పెట్టి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. బ్రతుకులో నీ జీవితంలో దేనిని సాధించకపోయినా, దేనిపైన లక్ష్యం ఉంచకపోయినా, దేవుని వాక్యము నీ జీవితంలో నీ జీవిత ధ్యేయమే వాక్యం మీద లక్ష్యం ఉంచాలండి. దేనిని పొందుకొనకపోయినా పర్వాలేదు, ఏది అందుకోనకపోయినా పర్వాలేదు, కానీ ఏది సాధించలేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచకపోతే, దేవుని వాక్యపు ఆలోచనలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోనకపోతే, వాక్యపు ఆలోచనలతో నీ విధేయతను నువ్వు చూపించుకోనకపోతే, ఆ వాక్యపు వెలుగులో నీ బ్రతుకును కట్టుకోనకపోతే అతి భయంకరమైన ప్రమాదంలోనికి నీ బ్రతుకు వెళ్ళబోతుంది. దేనిని నిర్లక్ష్యం చేసినా ఒరిగేది ఏముండదండి. కాస్త నష్టపోతావు బిజినెస్, చదువు పైన అంత కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఫెయిల్ అవుతావు, తర్వాత పాస్ అవుతావు. ఒకవేళ ఉద్యోగం రాకపోతే కొన్ని రోజులు తిప్పలు పడితే మరి ఉద్యోగం తెచ్చుకోవచ్చు. కానీ అవన్నీ కొంతవరకు వచ్చి ఆగిపోతాయి. కానీ నిన్ను మహోన్నతమైన లోకానికి నడిపించేది ఉంది చూశారు, ఒక మహోన్నతమైన జీవితంలోనికి తీసుకుపోయేది ఉంది చూశారు, అది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నీ బ్రతుకులో నువ్వు లక్ష్యం ఉంచవలసింది వాక్యం మీద, నువ్వు లక్ష్యం ఉంచవలసింది దేవుని మాటల మీద, దేవుని ఆలోచనల మీద, దేవుని ఉద్దేశాల మీద, దేవుని ప్రణాళికల మీద నువ్వు లక్ష్యం ఉంచాలి. ఎందుకు తెలుసా? ఆ వాక్యం ఇంకేం చేస్తుందో తెలుసా? యోహాను సువార్త 5:39 చదవాలి మీరే. యోహాను సువార్త 5:39. యోహాను సువార్త 5:39. లేఖనములయందు రాయబడిన మాటలు ఉన్నాయి చూశారు, రాయబడిన వాక్య భాగాలు ఉన్నాయి చూశారు, రాయబడిన వాటిని లేఖనములు అంటారు. ప్రేమైన దేవుని వారలారా, వాక్యం అండి. లేఖనములయందు మీకు నిత్య జీవం ఉన్నదని తలంచుచు ఎరిగి దాని మీద లక్ష్యముంచండి, దానిని మీరు పరిశోధించండి. అవి చాలు. చూసారా? మళ్ళా చదువుతుంది. ఏముందమ్మా? లేఖనాలు, దేవుని వాక్యమందే నిత్య జీవము. అండర్లైన్ చేసుకోండి పదం, వాక్యమందే నిత్య జీవం. లేఖనం అంటే వ్రాయబడిన మాటలు, లేఖనాలు అంటారండి. లిఖించబడిన మాటలు, బైబిల్లో లిఖించబడిన మాటలునే చూశారు. ఆ లిఖించబడిన మాటలు ఏంటో తెలుసా? వాక్యం అండి. ఆ వాక్యం అందే ఏముందో తెలుసా? నిత్య జీవం ఉంది. ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు, నీకు చెల్లించుకోవాలి రేపు. దేవుని వాక్యమా నీ బ్రతుకులో పెడచెవిన పెట్టడం? దేవుడి వాక్యం అంటే పట్టదా? దేనికోసమయ్యా పరుగులు? దేనికోసమయ్యా నీ ఆలోచనలు? దేనికోసం ఆరాటపడుతున్నావు ఈ లోకంలో? నీ పుట్టుక పరమార్థం, నీ పుట్టుకకు కారణం ఎరగలేదా? ఎపిసోడ్ 2:10 ఎన్నిసార్లు మాట్లాడండి, ఎన్ని ప్రసంగాల ద్వారా విన్నామండి మనం. ఆ వాక్యపు పనుల్లో మన బ్రతుకులను నిలబెట్టుకోవాలని దేవుడు ఏరికోరి నీకంటూ ఒక బ్రతుకును, నీకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించడం వెనకాల ఆ సత్క్రియలందు లక్ష్యం ఉంచాలని, ఆ సత్క్రియ చేసి మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని సత్క్రియ, వాక్య సంబంధమైన పనులు,
వాక్యంతో కూడుకున్న పనులు నిన్ను మహోన్నతమైన లోకానికి తీసుకుపోతాయన్న సంగతి, ఓకే 2:10 రాసుకోండి ఎపిసి. ఒక మహోన్నతమైన లోకాన్ని తీసుకుపోతాయన్న సంగతి తెలిసి, అందుకోసమే నీ పుట్టుక, అందుకోసమే నీ జీవితం, అందుకోసమే నీ రాకడ. భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి దేవుడి పనులలో ఉండాలి. దేనికోసమో వేటి కోసమో, ఏ ఆలోచనల కోసమో కాదు. మానవ జీవితం అనేది దేవుని ఆలోచనల కోసం, దేవుని యొక్క ఉద్దేశాల కోసం, వాక్యాన్ని నలుమూలల చాటడం కోసం. ఆ వాక్యం ద్వారానే మహోన్నతమైన లోకం, ఆ వాక్యమే మహోన్నతమైన జీవితంలో నిలబెట్టేది నిన్ను. అటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు నీ బ్రతుకులో, దాని యందు లక్ష్యం ఉంచుము. అపోస్తలుడైన పౌలు ఒకనొక సందర్భంలో వాక్యాన్ని సమాజానికి వినిపిస్తున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో ఆలోచించండి ప్రియులారా. సమాజ పరిస్థితిని చూడండి. ఈరోజు సమాజం ఏ విధంగా వాక్యాన్ని పెడచెవిన పెట్టేస్తుంది. వాక్యాన్ని ప్రియులారా ప్రకటించని పరిస్థితులు, ప్రకటిస్తే వినని పరిస్థితి, ప్రకటిస్తే వినడానికి అవకాశం కల్పించుకోలేని పరిస్థితులు, పెడచెవున పెడుతున్న పరిస్థితులు. ఆ వాక్యం వద్దు అనే ఆలోచనలోనికి, ఆ వాక్యం నిర్లక్ష్య ధోరణితో మనుషులు నిలబడడం ఎంత ప్రమాదం, ఎంత భయంకరమైన పరిస్థితి. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 44వ వచనంలో ఒక అద్భుతమైన సంగతి ప్రియులారా. అపోస్తల కార్యం 13వ అధ్యాయము 44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. ఏమండి? మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరంతో నిండుకొని దూషించుచు, ఒక పట్టణమే కదిలొచ్చిందండి దేవుని వాక్యాన్ని వినడానికి. పట్టణమే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన ఆ పరిస్థితుల్లో యూదులు మత్సరంతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డం చెప్పి. ఎందుకు దూషించారండి? వాళ్ళు చేసిన తప్పేంటి ప్రియమైన దేవుని వారలారా? యూదులు దూషించడానికి ఒక పట్టణమే వాక్యం పట్ల శ్రద్ధ వహించి, వాక్యం పట్ల లక్ష్యం ఉంచి వాక్యం వినడానికి వచ్చిన ఆ ప్రజలకు వాక్యం బోధిస్తున్న ఆ దేవుని ఆ పిల్లలను యూదులు దూషించేటంత పరిస్థితికి, మత్సరంతో నిండుకొని దూషించేటంత పరిస్థితికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? వాళ్ళ ఆలోచనలకు అడ్డు చెప్పే పరిస్థితి ఏముంది? ఏం బోధించారు వాళ్ళు? ఏం బోధించారండి? ఏం బోధించారు? ఒక మహా జీవితం ఉందని, ఒక మహోన్నతమైన బ్రతుకం ఉందని, ఆ మహోన్నతమైన లోకాన్ని చేరుకోవాలని, ఆ లోకంలోనికి చేరుకునకపోతే ఒక భయంకరమైన నిత్యశిక్ష ఉందని, ఆ నిత్యశిక్షలోనికి మనం వెళ్ళకూడదని, మనకు సమస్య పాపం అని, మనకు సమస్య నిత్యశిక్ష అని, దాని నుంచి బయటపడాలన్న ఆలోచనలు వాళ్ళు చెబుతున్నప్పుడు, ఒక తండ్రి కళ్ళ పంటగా ఈ భూమి మీదకి వచ్చి ఆ తండ్రి కళ్ళ పంటలను పండించి ఆ వాక్యపు ఆలోచనలతో మన బ్రతుకులను కట్టుకొని తిరిగి ఒకరోజు ఆ దేవుని పిలుపుతో మహోన్నతమైన లోకానికి చేరుకోవాలని ఆలోచనలతో వాళ్ళకు చెబుతున్నప్పుడు ఎందుకు యూదులు మత్సరపడ్డారు? ఎందుకు యూదులు దూషిస్తున్నారండి? ఏమైనా తప్పుడు మాటలు చెప్పారా? ఏదైనా విభేదాలకు సంబంధించిన మాటలు ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడాడు? దేవుని మాటలే కదా అక్కడ. నెక్స్ట్ చూడండి ఏం జరుగుతుందో. 46 చూడండి. అప్పుడు పౌలును బర్నబయు ధైర్యంగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. దేవుని వాక్యం దగ్గరికి రావాల్సింది మీరు దౌర్భాగ్యులారా. దేవుని వాక్యం మీకు అందించాలి. మొదట మీరు వినాలి దేవుని వాక్యం. అప్పుడు పౌలును బర్నబు ధైర్యంగా ఇట్లనేది, వాక్యము మొదట, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే.
అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా. ఏంటిని త్రోసివేసి అయినను మీరు దేనిని వాక్యమును త్రోసివేసి అయినను మీరు దానిని త్రోసివేసి అంటే వాక్యమును త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారంటే వాక్యాన్ని త్రోసివేస్తే జరిగే పరిణామం ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని కోల్పోతాం. వాక్యానికి ఎదురు చెప్పడమా? వాక్యానికి అవిధేయత స్థితి? వాక్యం ప్రకటించకూడదా? ఎంత అద్భుతమైన మాట అండి. ఆ వాక్యాన్ని మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకుంటున్నారు. వాక్యాన్ని త్రోసివేస్తే మనకు జరిగే నష్టం ఏంటో తెలుసా? వాక్యాన్ని పట్టించుకోకపోతే, వాక్యానికి అవిధేయులైతే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనకు జరిగే అతి భయంకరమైన ప్రమాదం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? నిత్య శిక్ష అండి. నిత్య జీవాన్ని కోల్పోతాం ప్రియమైన దేవుని వారలారా. అండర్లైన్ చేసుకోండి అక్కడ, నిత్య జీవము అనే దగ్గర. వాక్యాన్ని త్రోసివేస్తే కోల్పోయేది ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని కోల్పోతాం. నిత్య జీవాన్ని కోల్పోతే మనకు బ్రతికేంటి ప్రియులరా? ఆ తర్వాత జరిగే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఈరోజు దేవుని వాక్యం అంటే పట్టించుకొనలేని వాళ్ళు ఎంతమంది, దేవుని వాక్యం బోధిస్తున్నా ఎంతమంది కూర్చున్నారు, వింటున్నట్లుగానే వింటుంటారు. ఎన్ని రోజులు చెప్పినా బోధకుడు అలసిపోవాల్సిందే తప్ప నిర్లక్ష్యం, అవిధేయత, లోబడని పరిస్థితి. అమ్మ, మారు మనసు పొందండి. దేవుని మాటలు ఇవి, దేవుని ఉద్దేశాలు ఇవి, దేవుని ప్రణాళికలు ఇవి, దేవుని సంగతులు ఇవి. మారండి, బాప్తిజానికి సిద్ధపడండి, రక్షణలోనికి రాండి, రక్షణ ఓడలోనికి మీరు అంతా చేరుకోండి, సిద్ధపడండి అని ఎన్నిసార్లు బోధకుడు చెప్పినా, బోధకుడు చెబుతున్నా పట్టించుకునే వాళ్ళు ఎంతమంది సంఘాలలో, సంఘ పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎంత భయంకరమైన ప్రమాదం అండి. మరణం చెప్పిరాదండి. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు ప్రియమైన దేవుని వారలారా. ఎప్పుడు ఏ టైంలో మనం మృత్యు ఒడిలోనికి వెళ్ళిపోతామో తెలియదే. అటువంటి తరుణంలో వాక్యం వింటూ నిర్లక్ష్యానికి గురైపోతున్నాం తప్ప ఆ వాక్యము నన్ను ఏం చేయమంటుంది? 66 పుస్తకాలతో కూడుకున్న ఈ వాక్యము దేవుని మనసు, ఈ దేవుని మనసు అయిన వాక్యము నా బ్రతుకుల్లో ఏ బాధ్యతలు నేను పూరించాలి, ఏ బాధ్యతలు నాకు అప్పచెప్పాడు, ఆ బాధ్యతలు నా బ్రతుకులో పూరిస్తున్నానా, ఆ దిశ వైపుగా నా బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నానని లక్ష్యం ఉంచొద్దు. వాక్యం మీద దేని మీద లక్ష్యం ఉంచుతావయ్యా నువ్వు? దేని మీద లక్ష్యం ఉంచాలో, నీ బ్రతుకు దేని మీద లక్ష్యం ఉంచవలసి ఉండాలని దేవుడు భూమి మీదకి పంపించాడో దానిని పక్కన పెట్టి, దానిని నిర్లక్ష్యం చేసి నిత్య జీవానికి నిన్ను నీవే అపాత్రునిగా ఎంచుకునే పరిస్థితుల్లోనికి నీ బ్రతుకును నీవే చేతుల నడుపుకోవట్లేదు. ఎంత భయంకరమైన ప్రమాదం ఉందో తెలుసా? రేపు అక్కడ వెళితే ఆత్మ చావదు, అగ్ని ఆరదు. 9:48 మార్క్స్ వార్తలో మీరు రాసుకోండి, ఎప్పుడైనా గుర్తుంటుంది, ఓకే రాసుకోండి. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. పురుగు ఏమంటారండి? పురుగు చావదు, అగ్ని ఆరదని ఉంటుంది అక్కడ. ఆత్మ చావదు, ఆరని అగ్నిలో కలకాలం కాలిపోయే భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితి తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఎందుకు? ఈరోజు నువ్వు సంఘంలో దేవుని మాటలు వింటున్నట్టుగా నువ్వు నటిస్తూ నీ జీవితాన్ని నీవే చేతులారా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నావు. నీ పిల్లలు నిర్లక్ష్యం చేస్తే లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. లక్ష్యం ఉంచట్లేదు, నీ యొక్క గోల్ మీద లక్ష్యం ఉంచట్లేదు. నీవు కరెక్ట్గా అనుకున్నట్లుగా నీ యొక్క మార్కుల లిస్టు, నీ పరిస్థితి కనబడట్లేదు, నీవు లక్ష్యం ఉంచట్లేదు. ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది నీ భవిష్యత్తు అని ఆరాటపడతావు. అల్లకొల్లలం అవుతుందన్న ఒక భయం నీకు, నీ కొడుకు పట్ల, నీ కుమార్తె పట్ల, నువ్వు చేసే బిజినెస్ల పట్ల, మీరు చేస్తున్న పనుల పట్ల.
మంచిదే, ఆలోచించుకోండి. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక మహోన్నతమైన లోకాన్ని పోగొట్టుకున్న దానిని అవుతాను అని ఎందుకు నీకు అర్థం కావట్లేదు తల్లి? నువ్వు శాశ్వతమా? నీ బ్రతుకు ఉండిపోతావా ఇక్కడనే జీవిస్తావా? శాశ్వతమా? చావు రాదు నీకు? చావా ఒకరోజు? ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్పుకుంటావు గోడు? ఎవరికి చెప్తే ఇంటరు? ప్రపంచంలో దేనినైనా కరిగించవచ్చు, కానీ దేవుని మనసును కరిగించలేవు. రేపు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయిన తర్వాత గోజాడిన దేవుని మనసు కరగదే. బ్రతిమలాడతావా? దేవా అవకాశం ఇవ్వండి తండ్రి, అవకాశం చేజార్చుకున్నాను, ఇప్పుడు అవకాశం ఇవ్వండి తండ్రి అంటే కరగని మనసు ఆ రోజు ఇంకేం చేస్తాడు? అయిపోయింది, చేదాటిపోయింది. ఏదైనా బ్రతిమలాడైనా, ఏదైనా పశ్చాత్తాపపడేయాలన్నా, పరిహారం నీవు పొందుకోవాలన్నా పశ్చాత్తాపపడు. ఇప్పుడే దేవుని పాదాల ముందు కరుణ చూపిస్తాడు, అవకాశం ఇస్తాడు. ఒక అద్భుతమైన మాట బైబిల్లో చూడొచ్చు ప్రేమైన దేవుని వారలారా. ఆ మాటలు ఏంటంటే, ఇద్దరు మంచం మీద పడుకుంటారండి. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకడు ఎత్తబడతాడంట. 11 లూకాసు వార్త 35వ వచనంలో, 11 లూకాసు వార్త 35లో లేదా 34 నుంచి చూస్తే, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు ఇర్చిపెట్టబడును. ఏం చేస్తున్నావు మంచం మీద పడుకొని? ఒకడు ఎత్తబడ్డాడంట, ఒకడు ఎత్తబడలేదంట. ఇద్దరు మంచం మీదనే పడుకున్నారు. ఒకడు ఎత్తబడ్డాడు క్రీస్తు రాకడలో, ఒకడు ఎత్తబడలేదు. అంటే మంచం మీద కూడా నీ ఆలోచనలు, నీ ధ్యాసలు, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేది కూడా ఆలోచించుకోవాలి. నీవు పడుకుంటున్నప్పుడు నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? ఎటువంటి ధన్యతకరమైన స్థితి అండి. మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు ఒకే మంచం మీద పడుకున్నారు. ఒకడు ఉన్నతమైన లోకాలకు ఎత్తబడ్డాడు, ఒకడు ఎత్తబడలేదు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతున్నారు. 35వ వచనంలో ఉంటుంది. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతున్నప్పుడు ఒక స్త్రీ ఎత్తబడ్డది, ఒక స్త్రీ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయింది. ఇద్దరు విసురుతున్నది తిరగలే, ఇద్దరు పని చేస్తున్నారు. కానీ ఆ పనిలో ఒక ఆమె మహోన్నతమైన లోకం గురించి ఆలోచనలు, ఒక స్త్రీ లోకం గురించిన ఆలోచనలు. ఒకడు లోకం గురించి ఆలోచిస్తూ పండుకుంటున్నాడు, ఒకడు దేవుని గురించి ఆలోచించి పండుకుంటున్న నిద్రలోకి వెళ్తున్నాడు. ఒక దొంగ ఎత్తబడ్డాడు, ఒక దొంగ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. ఇద్దరు సిలువ వేయబడ్డారు. ఎంత ధన్యతకరమైన స్థితి ఒక దొంగ ఎత్తబడడం అనేది. చూసారా మార్పు? చూసారా ఎలాంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాయి తెలుసు జీవితాలు. పిల్లరా, వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన బ్రతుకులో నిర్లక్ష్యం చేయొద్దండి. ఏమనుకుంటున్నారో మీరు ఆలోచించండి. ఇంకొక మంచి సంగతి మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇక్కడ కూడా రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, 2వ అధ్యాయము 6వ వచనంలో, ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉంది. 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికైతే ఇల్లు కట్టువారు ఏ రాతినైతే నిషేధించారో అదే మూలకు తలరాయను. కట్టువారు వాక్యమునకు కవిదేయులై త్రొట్టిల్లుచున్న తలరాయను, మరియు అది అడ్డురాయి
అడ్డుబండ ఆయను. ఏమండి, ఈ మాటను ఒకసారి నేను మళ్ళీ చదువుతున్నా చూడు. విశ్వసించుచున్న మీకు, 7వ వచనంలో, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వానికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాత్రినైతే నిషేధించారో అది మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. దేవుని మాట మన బ్రతుకులకు అడ్డుబండగా కాకూడదు. ప్రేమైన దేవుని వారలారా, గమనించండి, వచనాన్ని మీరు చూస్తుండో లేదో. దేవుని వాక్యము మనకు అడ్డుబండై మహోన్నతమైన లోకానికి నిన్ను తీసుకుపోయేదిగా కాకుండా ఒక అడ్డుబండగా మార్చుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. విశ్వసించుచున్న మీకు అమూల్యమైన వాడు, విశ్వసింపని వానికి, నిర్లక్ష్య పెట్టువానికి, దానిని పట్టించుకునే వానికి, అవిధేయత చూపువాడు, దానిని నిర్లక్ష్య ధోరణులతో ప్రవర్తిస్తున్నవాడు, దాని గురించి పట్టనివాడు, అదంటే అసహించుకుంటున్నవాడు, దాని పట్ల శ్రద్ధ చూపనివాడు, దాని పట్ల లక్ష్యం ఉంచనివాడు, అదేమైపోతుందో తెలుసా? అడ్డురాయి అడ్డు బండగా మారిపోతుందంట. ఏమనుకున్న వాక్యం అంటే ఆ వాక్యం అరే బాబు నిన్ను నిత్యత్వంలోకి నడిపించేది. అదే వాక్యాన్ని నీవు పక్కన పెట్టేస్తే నీకేం మారబోతుందో తెలుసా? వాక్యము అడ్డుబండ, మహాలోకం లేదు నీకు, మహోన్నతమైన బ్రతుకుకు అడ్డురాయిగా నిలబడబోతున్నది. ఎలా చూస్తున్నావు ఈ వాక్యాన్ని? ఈ వాక్యాన్ని నీ బ్రతుకులో ఎటువంటి ప్రయారిటీ ఇచ్చావు? నీ బ్రతుకులో, నీ జీవితంలో ముఖ్య ధ్యేయం, ముఖ్య లక్ష్యం, అతి శ్రేష్టమైనదిగా నీ బ్రతుకులో ప్రాముఖ్య పాత్ర పోషించవలసింది దీని మీద. దీనికి మించింది లేదు నీ బ్రతుకులో. నా బ్రతుకు, నా జీవితం, నా శ్వాస, నా ఊపిరి, నా బ్రతుకు సర్వం నా దేవుని మాట కోసమే అనే ఆలోచనలతో నీ బ్రతుకును కట్టుకొనగలిగి ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచితే ఆ రాయి నీకు అమూల్యమైనదై మహోన్నతమైన లోకానికి స్వాగతం పలుకుతుంది. అదే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, అదే వాక్యం పైన లక్ష్యం ఉంచకపోతే ఆ రాయి అడ్డురాయి అయి అడ్డుబండై నిలుచుతుంది. ఎంతమంది అడ్డుబండగా అడ్డురాయిగా చేసేసుకుంటుంది ఈ సమాజం. ఏమండి, ఈ లోకంలోనికి వెళ్ళిపోతే ఎంతమంది అండి వాక్యం వద్దు, వాక్యం ప్రకటించొద్దు, వాక్యానికి తీసుకురావడానికి వీలు లేదు మా పట్టణాలకు, మా ఊర్లోకి. ఏంటిని పోగొట్టుకుంటుంది సమాజం? ఏంటిని దూరం చేసుకుంటుంది సమాజం? ఏంటిని దగ్గర చేసుకుంటుంది సమాజం? ఏంటిని పోగొట్టుకుంటుంది, ఏంటిని దూరం చేసుకుంటుంది, ఏంటిని దగ్గర చేసుకుంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. అయ్యో, ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. కట్టువారు వాక్యమును కవిదేలై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. ఆ వాక్యము ఎవరో, ఆ పునాది ఎవరో అనేది ఒక మాట ఇక్కడ చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 3:17 వచనంలో, వేయబడిన తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. ఆ మూలరాయి ఎవరో తెలుసా? ఆ పునాది రాయి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. వాక్యం. క్రీస్తు ప్రకటించొద్దు, క్రీస్తును ప్రకటించొద్దు, క్రీస్తును తీసుకురావద్దు. కొరింథీయులకు రాసిన పత్రిక 3:11లో వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేరేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. చూడండి సమాజం ఎలాంటి ఆలోచనలతో ఉందో. లూకా సువార్త 20:17 వచనంలో చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఆయనను వారిని చూచి, లూకా సువార్త 20:17 వచనం, ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఆ రాయి యేసుక్రీస్తు, ఆ పునాది యేసుక్రీస్తు అని మనం చూసాం కదా. ఆ పునాది రాయి ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తును సమాజం ఈరోజు ఎలా చూస్తుందో తెలుసా? యూట్యూబ్లోనికి వెళితే ఎన్ని వీడియోలండి. క్రీస్తు వద్దు, క్రీస్తు ప్రకటించొద్దు, క్రీస్తును తీసుకురాకూడదు, సువార్త ప్రకటించొద్దు, మా వాడలు ప్రకటించొద్దు, మా వీధిలో ప్రకటించొద్దు, మా ఇంటికి తీసుకురాకూడదు, క్రైస్తవుల ఊర్లలోనికి రానివ్వద్దు. ఏం చేస్తుండ్రయ్యా క్రైస్తవులు? ఒక మంచి మానవీయ విలువలతో బ్రతుకుదాం. ఒక భయంకరమైన ఆలోచనలతో ఉన్న మనిషి మానవత్వంలోనికి తీసుకొద్దాం.
మానవత్వంలో నుంచి దైవత్వంలోనికి మనిషిని నడిపించగలుగుదాం. మనుషులు చంపుకుంటున్న తరుణంలో మానవ ప్రపంచం భయంకరమైన అగ్ని గోళంగా మారుతున్న పరిస్థితుల్లో మనుషులంతా ఒకటే, ఒక తండ్రి పిల్లలం, మనమంతా సహోదరులం, మనమంతా ఒక మూలం, మనమంతా అన్నదమ్ములం. నీలో ప్రవహిస్తున్నది, నాలో ప్రవహిస్తున్నది ఒకే రక్తం. గాలికి లేని తేడా, నీరుకు లేని తేడా, సూర్యునికి లేని తేడా. మనకెందుకు ఈ తారతమ్యాలు? గాలి శిక్షించినప్పుడు, నీరు శిక్షించినప్పుడు, వేడి సూర్యుడిని శిక్షించినప్పుడు మనం ఎందుకు ఒకరికొకడు శిక్షించుకుందాం? మనం ఒకరికొకడు ఎందుకు కొట్టుకుందాం? ఎందుకు నరుక్కుందాం? ఎందుకు విభేదాలతో ఎందుకు ఒకరి మీద ఒకరు బురద జల్లుకుందాం? వద్దు. చక్కటి మనుషులంగా బ్రతుకుదాం. మానవీయ విలువలతో, మానవత్వ ఆలోచనలతో మంచి విలువలు గల సమాజంగా స్థాపించుదాం అన్న ఉద్దేశమే తప్ప మరొకటి లేదండి. అటువంటి ఉన్నతమైన వాక్యాన్ని ఈరోజు దేవుని వాక్యాన్ని తీసుకొస్తున్నప్పుడు వద్దంటుందండి సమాజం. ప్రేమనే మా దేవుని వారలారా, దేనిని వద్దంటుందో తెలుసా? ఆ మహోన్నతమైన బ్రతుకు మాకు వద్దు అంటుందండి. అయ్యో, ఎంత భయంకరమైన ప్రమాదం అండి అసలు. లూకా సువార్త 20:17 మీరు చూడగలిగితే, ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, 20:18 ఏమంటాడు? ఈ రాతి మీద ప్రతి వాడును, ఏమండి, ఈ రాతి మీద పడు ప్రతి వాడును, ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వానిని ఏం చేస్తుందంట? నలిచివేయును. మీకేమర్థమైందండి ఈ మాట? ఈ రాతి మీద పడు ప్రతి వాడును, ఈ రాతి మీద పడు, ఒక్క నిమిషం, ఈ రాతి మీద పడు ప్రతి వాడును తునుకలైపోవును. దీని మీద పడాలని, దీన్ని ఆపాలని చూశారా? పడు ప్రతి వాడును తునకలైపోవును, అది ఎవరి మీద పడునో వాడిని అది ఏం చేస్తుందంట? నలిపేస్తుంది. వాక్యాన్ని ప్రకటించొద్దా? ముళ్ళు ఆకు మీద పడ్డా, ఒక సామెత ఉంటుంది కదా, ముళ్ళు ఆకు మీద పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా ప్రమాదం దేనికి? ఆకుకే. సమాజ పరిస్థితి కూడా అదే అంటుంది ఇక్కడ. ఆ రాతి మీద పడు ప్రతి వాడు తునకలైపోవును, అది ఎవరి మీద పడునో వానిని నలిపేస్తుంది, నలిచేయును. దేవుని మాట ఎంత గొప్పదండి. ఆ పరమ తండ్రి ఎంత ప్రేమమయుడండి, ఎంత కృప చూపిస్తున్నాడండి. ఈరోజు పిల్లరా, ఈరోజు మనం బ్రతికి బట్టగట్టాను చూశారు, ఈరోజు ఇక్కడికి చేరుకునగలిగాను చూశారు. మనం ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేసిన వాళ్ళమే. మనం మంచి వాళ్ళం అనే మన మాటల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన ఉద్దేశాలలో ఎన్నోసార్లు మనం దేవునికి అవిధేయులుగా బ్రతికిస్తున్న వాళ్ళమే. రోజులో ఎన్నోసార్లు వాక్యాన్ని పట్టించుకొని దాఖలాలు మన బ్రతుకులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనకు అవకాశం ఇచ్చాడు. మళ్ళీ అవకాశం ఇచ్చి మనలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకొని దేని మీద లక్ష్యం ఉంచాలి అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈరోజు ఒక అంశంగా తెలుసుకోవాలి, రావాలని మనకు అవకాశం ఇచ్చాడేమో తండ్రి. అటువంటి ఆ కన్న తండ్రి ఈ సమాజం ఇంతగా వాక్యాన్ని ద్వేషిస్తున్నా, వాక్యాన్ని పక్కన పెట్టిస్తున్నా, దేవుడు వాక్యాన్ని సమాజంలోనికి తీసుకుపోవాలి. వాక్యం మనుషులకు అందాలి, ప్రతి మనిషి వాక్యం మనకి చేరాలి అన్న ఆలోచన, ఉద్దేశం ఉందో చూశారు. అది ఎంత గొప్పది, ఎంత ప్రేమ అండి దేవుడి ఆలోచనలోనికి వెళ్ళి ఆలోచిస్తే.
కీర్తనలు 107:20 అండి. దేవుడి ప్రేమ చూడండి, దేవుడి మనసు చూడండి. ప్రేమైన దేవుని వారలరా, దేవుని మనసు చూడండి ప్రియులరా. మనుషులంగా మనం వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం, వద్దు ప్రకటించొద్దు ఎందుకని చాలా రకాలుగా కొంతమంది ఒక వర్గంగా ఏర్పడి వాక్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మంచిది కాదయ్యా, వాక్యం ప్రకటింపనీయండి. మనిషిని మంచి విలువలతో నిలబెడుతున్నామే తప్ప ఒక మతం కాదండి, మతంలోనికి తీసుకురావట్లేదండి. మతం మనిషిని చంపుతుందండి. మార్గం మనుషులంగా మనం దేవుని ఈ సర్వసృష్టిని సృష్టించిన ఆ దేవుని గురించి ఆలోచిద్దాం. మన బ్రతుకులో కనీసం ఒక వ్యక్తిని ప్రేమించేటంత స్థాయికి వెళుదాం. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించేటంత స్థితిలోనికి వెళుదాం. సాటువాని పరిస్థితులు ఏంటో వానికి మేలు చేసే స్థితిలోనికి వెళుదాం. ఒకరికి సహాయ సహకారాలు అందించుకొని అన్నదమ్ముల్లా బ్రతుకుదాం అన్న ఆలోచనలే చెప్పడం తప్ప మరొకట్లేదు. అటువంటి ఆలోచనలతో దేవుడు వాక్యాన్ని సమాజంలోనికి పంపించి ఒక మహోన్నతమైన లోకం పోగొట్టుకోకూడదు, వచ్చేది భయంకరమైన శిక్ష. ఆ శిక్ష నుంచి తప్పించబడాలి. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే భయంకరమైన ప్రమాదం ఉందన్న ఆలోచనలతో దేవుడు చేస్తున్న ఆలోచన ఎంత గొప్పదో ఒక్కసారి మీరే చూడండి ప్రియులారా. 107:20 ఆయన తన వాక్కును, అంటే మాటనే కదా ప్రియులరా, వాక్యమే కదా ప్రియులరా. ఆయన తన వాక్కును కీర్తనలు 107:20 చదువుతున్నానండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. అది ఆయన చేసే ప్రయత్నం. ఏ గుంట? భయంకరమైన పాతాళం అనే గుంటలోనికి బ్రతుకులు వెళ్ళిపోకూడదన్న ఆలోచనలతో, భయంకరమైన నిత్య శిక్షలోనికి బ్రతుకులు వెళ్ళకూడదన్న ఆలోచనలతో తన వాక్కును పంపి మనుషులను కాపాడుకోవాలనుకుంటున్నాడండి దేవుడు. సమాజం ఏమో వాక్యం వద్దంటుంది, మనుషులేమో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడేమో వాక్యం మీద లక్ష్యం ఉంచండి, అది మిమ్మల్ని మహోన్నతమైన లోకాన్ని తీసుకుపోతుంది, మహోన్నతమైన లోకంలో మీ బ్రతుకులను నిలబెట్టేది వాక్యమే అని అన్నప్పుడు వాక్యాన్ని పట్టించుకుంటున్న వాళ్ళు, పట్టించుకుంటున్న కుటుంబాలు, పట్టించుకున్న వ్యక్తులు ఎంతమంది ఆలోచించండి ప్రియులరా. వాక్యం అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రీతి. ఈరోజు నీకు ఒక సదస్సు పెడితే రారు, ఒక గుడికి జరిగితే రారు, సంఘ సహవాసం అంటే రారు. ఏంటి ఈ నిర్లక్ష్య ధోరణి? ఇదా సంఘ సహవాసం అంటే? ఎందుకు ఇచ్చాడయ్యా ఈరోజు నీకు ఊపిరి? ఎందుకు ఇచ్చాడు అసలు? ఎవడు అబ్బసొమ్మ అనుకుంటున్నావు, ఎవడు అబ్బసొత్తు అనుకుంటున్నావు? బ్రతకాలని రూలా? ఈరోజు నాకు బ్రతికివ్వాలన్నది రూలా? దీని వెనకాల కారణం ఒకటే, నీ బ్రతుకు బాగుందంటే, నీ బ్రతుకు ఈరోజు నిలబడగలిగిందంటే దేవుడి ఆలోచనలతో నీ బ్రతుకు కట్టుకుంటామన్న ఆలోచనలతో అవకాశాలు ఇచ్చాడే తప్ప ఆ అవకాశాలను నీకు అనుకూలంగా మలుచుకొని నీవు ఏదేదో ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నావు. కానీ నీవంటూ ఒకరోజు శరీరం వదిలితే పరిస్థితి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళబోతుందన్న ఇలాంటి ఆలోచనలతో నేను రేపడం కోసమే అవకాశం ఇచ్చి ఇలాంటి సదస్సుల కోసం, ఇలాంటి సవాసాల కోసం మీరు రాని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే కదా మీ బ్రతుకు మారేది. వాక్యం వింటేనే. వాక్యం వినకపోతే మీరు ఏం అర్థం చేసుకోగలుగుతారు? దేవుని మనసును మీరేం చేసుకోగలుగుతారు? పిల్లోడు ఇంటికాడ ఉంటే ఏం చదువు వస్తుంది వానికి? రోజు స్కూల్కి పంపితేనే కదా. ఇంటికాడ కూర్చోబెడతావా స్కూల్లో? కనీసపు సిగ్గనిపించట్లేదు. పిల్లలు స్కూల్కు పంపకపోతే ఎంత బాధపడతావే? పిల్లోడిని హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెట్టుకుంటే ఎంత బాధపడతావే? క్లాసులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంటికాడ కూర్చోబెట్టుకో, పంపకు. నీవైతే ఇంటికాడ కూర్చుంటావు, వానైతే స్కూల్కు పంపుతావు. నీవైతే సండేకి రావు, నీవైతే లేఖనాలకు రావు, నీవైతే మంగళవారం క్లాసులకు రావు, నీవైతే దేవుని కార్యక్రమాలకు వెళ్ళవు. వారైతే రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి. ఇది బాగుంది. ఇవి మిస్ అయినా సరే ఈడ మిస్ కాండి, రేపు అక్కడ మిస్ అవుతావు. కుటుంబం మిస్ అయిపోతుంది రేపు. అప్పుడు అందరూ పట్టుకొని అప్పుడు ఏడ్చుదురు. లబోదిబోమని మొత్తుకున్న అవకాశం లేని భయంకరమైనది ఆ బాధ. నేను వర్ణించలేనిది, ఆ బాధ వర్ణించలేనిది.
రాత్రికి దోమలు కడితే నరకం అనుభవించాను రా అంటావు. 1-2 దోమలు కలిస్తే, ప్రపంచంలో ఉన్న దోమలన్నీ వచ్చి కలిస్తే ఉంటుంది చూడు బాధ, ఆ బాధతో కూడా పోల్చలేదండి నరకం. రాత్రి 2-3 దోమలు కలిస్తేనే ఏమంటారు తెలుసా? నరకం అనుభవించాను రాత్రి నిద్రలారే అంటావు. ప్రపంచంలో దోమలన్నీ వచ్చి నిన్ను ముట్టినా ఆ శిక్షతో పోల్చలేనిది, ఈ ప్రపంచంలో దేనితో పోల్చలేనిది ఆ శిక్ష, ఆ భయంకరమైన వేదన మానవ మాత్రుడు వర్ణించలేడు, వశింపశక్యం. కానీ మూలుగులవి నరమాత్రుడు పలకలేని, నరమాత్రుడు చెప్పలేనిది అపొస్తలుడైన పౌలు అంటాడు. అంత భయంకరమైనది ఆ శిక్ష అంటే. నీకు ఇప్పుడు బాగున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఎచ్చగా ఉండవు, చక్కగా ఉన్నావు, 3 పూటలు భోజనం చేస్తున్నావు, ఇంకేం ఫిగర్ నీకు? అది కనబడితే కదా ఆ పరిస్థితి నీకు అర్థమైతే కదా. అసలు ఏంటండి ఇంత ధైర్యం ఏంటండి అసలు? వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యం వస్తుంటే, ఆన్లైన్లో వాక్యం వస్తుంటే సెల్లోతన పడేసి మాటల్లోకి వెళ్ళిపోతుంటారండి. ఒకతనం కూర్చొని సెల్లో ఒకతనం ఉంటుంది, ఈ ఒకతనం కూర్చొని మాట్లాడుతుంటారండి. అయిపోయినట్లుంది చూడు, వందనాలు చెప్తుండ్రు, తీసుకురా నేను చెప్పేస్తా. ఏమనాలండి అసలు? సిగ్గుకరమైన విషయం కాదు ఇది, సిగ్గుకరమైన విషయం కాదు ఇది. 4 మాటలు 2 మాటలు వింటే మీ బ్రతుకు బాగుంటాయని ఏదో ఒక విషయం నేను సందర్భం మాట్లాడతాడేమో అని ఎదురు చూడవలసింది పోయి, ఎక్కువ నిసలు పెట్టి వందనాలు చెప్పే టైంలో వందనాలు చెప్పుదని తీసుకురా అని అంటారే. ఇది ఎక్కడిదయ్యా అసలు పరిస్థితి? ఇది ఎక్కడి దారుణం అయ్యా అసలు? ఆలోచించండి. బాలేదు, మంచిది కాదు పద్ధతి. కన్న తండ్రి మనసు ఎరగండి, కన్న తండ్రి ఉద్దేశాలను ఎరగండి. మన బాగు కోసం ఆయన ఎంతగా ఆరాటపడుతుండో సమాజంలోనికి వాక్యాన్ని, మన బ్రతుకుల్లోనికి వాక్యాన్ని తీసుకురావాలని ఆయన ఆరాటపడుతుంటే మనం నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. ఇంత గొప్ప తండ్రి, ఇంత గొప్ప ప్రేమ గలవాడు మన కన్న తండ్రి. మనల్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదండి ఆయనకు. మీరు మనసు పెట్టి ఆలోచిస్తుండో లేదో కానీ మనల్ని పోగొట్టుకోవడం ఆ తండ్రికి అస్సలు ఇష్టం లేదు ప్రియులారా. మనం ఆ బాధను తట్టుకోలేమండి. తండ్రి ఆ శిక్షలోనికి నిన్ను పంపాలన్న ఆలోచన దేవుడిది కాదండి. ఇది దేవుడి మనసు కాదు ప్రియులారా. ఆ శిక్షలోనికి వెళ్ళకూడదు అనేది ఆయన ఆరాటం. అది నీకోసం ఏర్పాటు చేసింది కాదు నాయన శిక్ష. దాంట్లోనికి వెళ్ళకూడదురా మీరు, దాంట్లోనికి వెళ్ళకూడదు. అది నీ ఆలోచనలకు రాకూడదు. అది నేనేం చేయలేని పరిస్థితి దాంట్లోకి వెళితే, దాంట్లో పడ్డామంటే నేను ఏం చేయలేని పరిస్థితినైనా పోగొట్టుకోకు. ఏదైనా అవకాశాలు నీకు చేయాలన్నా, ఏదైనా నీకు కృప చూపించాలన్నా, సదుపాయం కల్పించాలన్నా, భూమి మీద బ్రతుకులో నన్ను అడుగు. దాని నుంచి బయటపడే ఉపాయాలు, దాని నుంచి బయటపడే ఆలోచనలు నేను చూపిస్తా. కానీ అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఎంత బ్రతిమిలాడినా నేను ఏం చేయలేని పరిస్థితి అంటున్నాడు తల్లి. ఆలోచిస్తుండ్రా అమ్మలారా, ఆలోచిస్తుండ్రా. దేవుడు కూడా చేతులు దులుపుకేసుకునే పని అక్కడ, రికమెండ్లు నడవవు అక్కడ. ప్రియులరా, ఎంత బాధాకరమైన విషయం. చివరిగా నేను ముగించుకోదలుచుకున్నాను. మళ్ళీ మత్తయి సువార్త 21:42 వస్తే ఇదే మాటను మళ్ళీ చూస్తాం. ఈడ కూడా చూడండి, 21:42 మరి యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయను, ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మనకు కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? సువార్త 21, మత్తయి సువార్త 21:42 నుంచి చదువుతున్నాను, 43లో. కాబట్టి దేవుని రాజ్యము యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. 44 మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవరి మీద పడునో వారిని నలి చేయును. వద్దు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యాన్ని ప్రకటించనీయండి. వాక్యం ప్రకటింపబడాలి. వాక్యం దగ్గరికి మీరు చేరుకోండి. వాక్యం మీద దృష్టి సారించండి. దేవుడు కోరుకున్న మాటలోనికి, దేవుడు కోరుకున్న ఆలోచనలోనికి వెళ్ళుదాం ప్రేమన దేవుని వర్లారా.
మనకు ప్రయోజనకరమైనది, మేలుకరమైనది. కాబట్టి భయంకరమైన పరిస్థితుల్లో మన బ్రతుకులను వెళ్ళకుండా చూసుకోవాలనుకుంటే దేవుడు కోరుకున్నట్లుగా చివరిగా నేను మళ్ళీ ఆ మాటను చూపించి ముగించేస్తాను. దేవుడు కోరుకున్నట్లుగా 2 పేతురు 1:19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి ఏకో చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమై ఉన్నట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినేడలా మీకు మేలు. మీ బ్రతుకులు సురక్షితంగా ఉన్నత లోకాలను చేరుకుంటాయి. దాని యందు లక్ష్యం ఉంచండి. నిర్లక్ష్య వైఖరి భయంకరమైన పరిస్థితుల్లోనికి మీ జీవితాలను తీసుకుపోతుంది. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. వాక్యం కోసమే బ్రతుకు, వాక్యపు ఆలోచనలతో కట్టుకోవాలి మన బ్రతుకులను అన్న ఆలోచనలతో అవకాశాలు ఈరోజు బ్రతుకుతున్నాం మనం. ఆ వాక్యాన్ని ఏదో ఒక రోజు మార్పులోనికి వస్తామనే ఆయన మనకు అవకాశాలు ఇస్తున్నాడు. మార్పులోనికి వెళ్ళే జీవితాలుగా మన జీవితాలను మార్చుకుందాం. వాక్యపు ఆలోచనలతో సంస్కరించుకుందాం. బాప్తిజం తీసుకోకపోతే బాప్తిజానికి సిద్ధపడదాం. రక్షణలోనికి వెళదాం. దేవుని వాక్యం పైన శ్రద్ధాశక్తులు కలిగి, దేవుడి పట్ల భయభక్తులు కలిగి, దేవుని వాక్యాన్ని నీతో పాటు కొంతమందికి అందించి వాళ్ళను కూడా నిత్య శిక్షలో నుంచి ఒక ఉన్నత లోకాల వైపు నడిపించే విధంగా మన బ్రతుకులను కట్టుకుంటూ, వాక్యమే ప్రాముఖ్యం మా బ్రతుకులో. వాక్యానికి మించింది మా బ్రతుకులో ఏది లేదు. వాక్యమే ఊపిరి, వాక్యమే శ్వాస, వాక్యమే మా ధ్యాస, మా బ్రతుకు, మా జీవితం అన్నంత ఉన్నతమైన ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలు వంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.